కీళ్ళ నొప్పులు రావడానికి ముఖ్య కారణాలు ఈ మధ్య కాలంలో మనం చూసినట్లయితే అంటే వ్యాధికారకమైన ప్రాబ్లమ్స్నే కాకుండా మనం ఫుడ్లో తీసుకున్న ఆహార పదార్థాలు వచ్చే డెఫిషియన్సీ వల్ల కూడా వచ్చే నొప్పులు ఎక్కువ అవుతున్నాయి. నార్మల్గా ఏంటంటే ఏజ్ ఫ్యాక్టర్ వల్ల వచ్చే ఆస్టియోఆర్థరైటిస్ అయితేనేమి, నార్మల్గా డెఫిషియన్సీ వల్ల వచ్చే మామూలుగా బోన్ అరుగుదల వల్ల వచ్చే ఇబ్బందుల వల్ల కానీ, లేకపోతే ఎముక మధ్యలో ఉన్న గ్లూటెన్ అనే జిగురు పదార్థం అరిగిపోవడంలో వచ్చే నొప్పులు ఎక్కువగా ఉంటుంటాయి. కాకపోతే ఏంటంటే ఈ ప్రాబ్లమ్స్ని న్యూట్రిషన్ డెఫిషియన్సీ వల్ల వచ్చిన ఏ ప్రాబ్లమ్స్ నొప్పులని మన మెడిసిన్ ద్వారా కానీ ఫుడ్ ద్వారా కానీ కవర్ చేసుకునే అవకాశం ఉంటుంది. కానీ వాతంకి సంబంధించిన నొప్పులు ఎప్పుడైతే ఉంటాయో, ఆర్థరైటిక్కి సంబంధించిన నొప్పులు ఏవైతే ఉంటాయో అవి కొంచెం చాలా కష్టమైన ప్రాబ్లమ్స్. వాటిని రికవర్ చేయాలంటే కూడా చాలా టైం తీసుకుంటూ ఉంటుంది. అలాంటి వాటిని ఎర్లీగా స్టేజ్లో మనం డిటెక్ట్ చేసినట్లయితే దాన్ని త్వరగా రికవర్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఒకవేళ డ్యామేజ్ అయిపోయి కీళ్ళల్లో డ్యామేజ్ లెవెల్స్ పెరిగిపోతే మాత్రం తర్వాత రికవర్ చేద్దామన్నా కూడా చాలా కష్టమైన విషయం. సో వాటిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది రుమటిక్ ఆర్థరైటిస్, రుమటైడ్ ఆర్థరైటిస్ రెండు రకాలు కూడా మనకి ఇబ్బందులు పెడుతూ ఉంటుంటాయి అన్నమాట.